కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ రక్తదాన శిబిర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి శాసనమండలి సభ్యులు పెద్దలు మన నాయకుడు అన్న జీవన్ రెడ్డి గారికి, ధర్మపురి శాసనసభ్యులు విప్పు అన్న లక్ష్మణ్ కుమార్ గారికి, అలాగే కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదర కాంగ్రెస్ పార్టీ సభ్యులకు, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లకు, మండల నాయకులకు, యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సిఐ కాంగ్రెస్ పార్టీ సేవల సోదరులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, దివంగత మాజీ ప్రధాని, వాస్తవానికి ప్రపంచంలోనే ఉక్కు మహిళగా పేరెన్నికరించినటువంటి మహానాయకురాలు ఇందిరాగాంధీ గారు. వాస్తవానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మహిళలకు, మహిళా శక్తికి ప్రాధాన్యత తగ్గిపోయినటువంటి సందర్భంలో కూడా తను ఒక మహిళగా మహిళలకు ఉన్నటువంటి హక్కులను అన్నింటినీ కూడా తెలియజేస్తూ, మరి తన రాజకీయ దేశ సమైక్యతకు, సమగ్రతకు, మరి తన ప్రాణాలకు కూడా ముప్పు ఉంది అని చెప్పి తెలిసినా కూడా చివరి రక్త బొట్టు వరకు కూడా ఈ దేశ స్వాతంత్రం అలాగే సమైక్యత, సమగ్రత కొరకు ప్రాణాలు ఇచ్చినటువంటి మహానేత ఇందిరాగాంధీ గారు. వాస్తవానికి అంటే పెద్ద జీవన్ రెడ్డి గారు మా చిన్నప్పుడు ఎప్పుడు చెప్తుంది, ఇందిరాగాంధీ గారి మరణానంతరం తర్వాత మరి ఒక దేశానికి ప్రాణాలు ఇచ్చినటువంటి ఒక మహా తల్లి మరి ఆ పార్టీ లోపల పెద్ద జీవన్ రెడ్డి గారు మరి ఆ సందర్భంలో చేరినప్పటి నుంచి మరి తన 4 దశాబ్దాల జీవితంలో మరి ఏదైతే ఇందిరాగాంధీ గారి నాయకత్వాన్ని పుణికిపుచ్చుకొని బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా దళిత సామాజిక వర్గం, మైనార్టీ సోదరులందరికీ కూడా అండగా ఉండేటువంటి నాయకుడు మన జీవన్ రెడ్డి గారు. వాస్తవానికి నిన్నగాక మొన్న పాదయాత్ర పేరిట మరి జగిత్యాలకు వచ్చి కొంచెం మంది రైతులకు ఏం చేశారు, జగిత్యాల ఏ అభివృద్ధి అయిందని చెప్పని కొద్దిగా మాట్లాడిపోయారు. సరే, ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, నిన్న ఉన్నదాకా ధర్మపురిలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి మంత్రి హోదాలో ఉండి తప్ప తాలు విషయంలో రైతాంగాన్ని అరిగోసలు పెడితే మరి వాళ్ళ గురించి పట్టించుకోక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకులు మీ పక్కన ఉన్నారా? మరి అది ఉమ్మడి రాష్ట్రం లోపల కేబినెట్ హోదాగా ఉండి మంత్రి వర్గంలో ఉండి రైతాంగానికి రావాల్సినటువంటి చెక్కుల విషయం లోపల ఇబ్బంది అయితే నడి రోడ్డు మీద ధర్నా ఇచ్చి చెక్కులు ఇప్పించినటువంటి నాయకుడు మా జీవన్ రెడ్డి గారు అంటున్నాడు. దయచేసి ఆలోచించుర్రి. మా ముంగడు ఇప్పుడు వీధి వ్యాపారులు ఉన్నదే, వాస్తవానికి ఇప్పుడు కాదన్న ఉమ్మడి రాష్ట్రం లోపల 294 అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడ లేని విధంగా, మీరు ఏడైనా చూడండి కాక, ఎక్కడ లేని విధంగా మున్సిపాలిటీ తైబజార్ లేనటువంటి మున్సిపాలిటీ ఉందంటే అది మా జగిత్యాల మా నాయకుడు జీవన్ రెడ్డి అని సగర్వంగా తెలియజేస్తున్నాం. మేము జేఎన్టీయూ కళాశాల అయింది, వేరే విద్యా అభివృద్ధి అంటే అభివృద్ధి అనేది జరిగింది ఎడ్యుకేషన్ పరంగా. ఈరోజు జగిత్యాల జిల్లా ఎడ్యుకేషన్ హబ్ గా ఉంది అని అంటే ఇది జీవన్ రెడ్డి గారు వాస్తవానికి 2008లో రాజశేఖర రెడ్డి గారికి సాన్నిహిత్యం ఉన్నటువంటి పరిస్థితిలో రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి, నాకు ఇప్పటికి గుర్తుంది సార్, మీరు ఆ రోజు 2008, 2009 మన జిల్లా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు యూనివర్సిటీ లేనటువంటి ఒక ఉద్దేశంతో మరి వారికి రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో శాతవాహన యూనివర్సిటీ అనేది ఏర్పాటు చేసి మా విద్యార్థులందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఇచ్చినటువంటి నాయకుడు మరి జీవన్ రెడ్డి గారు అని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నాం అన్న. జగిత్యాల అభివృద్ధి ఎందలేదని చెప్పని ఎవరో రాసిచ్చి మాట్లాడిపోయారు సార్. మేము ఒక్క విషయం చెప్తున్నాం సార్, మాతా శిశు కేంద్రం కట్టినాం, కలెక్టరేట్ కట్టినాం అన్న, సంతోషం అన్న. ఇవన్నీ కట్టేందుకు కావాల్సినటువంటి స్థలం అయితే ఎక్కడ రామాలయం భూములు కానీ అవన్నీ భూములు మా బొల్లిశేఖర్ అన్న, మా సీనన్న, మేమందరం కరెక్ట్ నేర్చుకునే కోయటోళ్ళం. 2012 విషయం సార్ ఇది చెప్పేది. ఆ సందర్భంలో కొంతమంది అక్రమార్కులు వచ్చి అక్కడ జాగా కబ్జా చేస్తా అంటే పెద్ద జీవన్ రెడ్డి గారికి ఒక్క ఫోన్ కాల్ చెప్పంగానే వెంటనే వచ్చేసి ఏఈడి అందరిని పిలిచి అక్కడ కబ్జా పెట్టే ప్రతి బొక్కుని కూడా అక్కడి నుంచి పంపించేసి ప్రభుత్వ జాగాలు కాపాడితే ఈ రోజు కట్టినటువంటి స్థాయి మీరు అయితే వాటి నిర్మాణానికి స్థలాన్ని కాపాడినటువంటి నాయకుడు మా జీవన్ రెడ్డి గారు అంటున్నాం. మేము దయచేసి ఆలోచించండి. 2009లో మేము ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కట్టామని చెప్పని మొన్న మాట్లాడింది సార్. 2009 అంటే ఆ సంవత్సరం లోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ మినహాయించి ఎక్కడ లేని విధంగా 4000 ఇండ్లను ఇప్పించినటువంటి నాయకుడు మా జీవన్ రెడ్డి గారు. వాస్తవానికన్నా చిన్నతనం అంటే జీవనతో ఉన్నటువంటి అనుభవం 2007 2019 దాకా కొద్దిగా అటో ఇటో జర జీవనంతో చూసినాం కాబట్టి నేను ఇప్పటికెళ్ళి ఛార్జ్ చేస్తే రేపటి దాకా మాట్లాడుతూ ఉన్నాం. మేము ఎంసీహెచ్ హాస్పిటల్ కట్టినాం సార్. 2007 సంవత్సరంలో కూడా ఉమ్మడి రాజధానిలో ఎక్కలేని విధంగా ప్రసూతి బిడ్డకు తల్లికి
ప్రత్యేకమైనటువంటి వార్డులు ఉండాలని చెప్పని 2007 సంవత్సరంలోనే 20 బెడ్లు ఏర్పాటు చేసినటువంటి ఘనత మన నాయకుడు జీవన్ రెడ్డి గారిది. సివిల్ హాస్పిటల్ చూడుకోండి అంటున్న బీఆర్ఎస్ నాయకులందరికీ. దయచేసి ఇప్పటికైనా కూడా ఎవరన్నా మాట్లాడితే, ఎందుకంటే పెద్ద జీవన్ రెడ్డి గారు వాళ్ళకి అవసరం ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇప్పుడు మొన్న మాట్లాడిన వాళ్ళు కూడా ఎవరి ఏరియాలలో ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా జేఎన్టీయూ కళాశాలలు లేవు, వ్యవసాయ కళాశాలలు లేవు. మరి అటువంటి వ్యవస్థ లోపల ఈ రోజు జగిత్యాల జిల్లాని ఒక విద్యా హబ్ గా, ఎడ్యుకేషన్ హబ్ గా చేసినటువంటి నాయకుడు మరి జీవన్ రెడ్డి గారు. పెద్దలు అప్పుడు ఉన్నటువంటి మున్సిపాలిటీ వాస్తవానికి ఎండాకాలం వద్ద మీ అందరూ తెలియదు అన్న ప్రెస్ సోదరులు అయితే ఎప్పుడు కూడా మాకు చెప్పేది, ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కలేని విధంగా 200 రూపాయలకి నల్ల కనెక్షన్ ఇచ్చినటువంటి ఘనత మా జీవన్ రెడ్డి గారు అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఎవరైనా కూడా అవాకులు చవాకులు పేర్చదు. ఇంకొక విషయం చెప్తాను, తెలంగాణ రాష్ట్రం కోసం మేమే ఓట్లాడినాం, తెలంగాణ కోసం ఒకరు ఓట్లేరు, మేము చేసిన అభివృద్ధి మళ్ళీ మేమే చేసినాం అంటే నేను ఒక్క విషయం చెప్తున్నాం సార్, విద్యార్థుల్ని యువకుల్ని ఆగం చేసి వాళ్ళ బలిదానాల మీద రాజ్యం తీసుకునేందుకు ప్రయత్నించి యువకుల్ని రెచ్చగొట్టి యువకుల బాధ భరించలేక సిద్దిపేట కాడ మేమున్నాం. అప్పుడు వాస్తవానికి ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా యువకులందరూ కూడా ప్రెషర్ పెడితే నేను చచ్చిపోతా అని చెప్పి పెట్రోల్ పోసుకున్నాడు కానీ అగ్గిపెట్ట లేకుండా వారిపోయింది. అటువంటి నాయకులు మీరైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ పార్టీలో నుండి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఆవశ్యకత తెలియజేసి కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అనేటువంటి ప్రతి ఒక్క మెసేజ్ ఇచ్చి 2 రోజులు జైలు శిక్ష గడిపినటువంటి మా నాయకుడు తెలంగాణ కోసం కొట్లాడిందని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, వాస్తవానికి చాలా తక్కువ టైం లోపల ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా నాయకులకు, నా మిత్రులకు, యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ సోదరులు, ఇందిరాగాంధీ పుట్టినరోజు జరుపుకున్నట్టే ఆ రోజు పేద ప్రజలందరూ పుట్టినరోజు జరుపుకున్నట్టే. ఇందిరాగాంధీ ఇందిరమ్మ ఇల్లు లేని ఇల్లు లేదు, ఇందిరమ్మ లేని వాడకట్లేదు. ఇన్ని రోజుల నుంచి దేశం దేశం అనుకుంటా పేద ప్రజలను పట్టించుకోకుండా అంటే పనికిరాని విషయాలన్నీ మూడబెట్టి పనికొచ్చే విషయాలన్నీ దాచుకుంటూ పెట్టుకుంటూ దేశాన్ని కాకుండా యువకులని మొత్తం మంది ఒక విధంగా అంటే మొత్తం మందిని అంటే ఒక ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారు. ఈ మతం పిచ్చులు, కులం పిచ్చులు, ఇట్లాంటి పిచ్చులు ఉగ్రవాదులుగా తయారు చేసుకుంటూ పేద ప్రజలందరూ పట్టించుకోకుండా దేశ సమగ్రతను, దేశ అభివృద్ధిని మొత్తం వెనుక పట్టించుకుంటూ ఈ ప్రభుత్వాలని ఎట్టి పరిస్థితుల్లో గద్దెదించాలి. అది మనతోటి సాధ్యమవుతుంది, ఏ పార్టీలతో సాధ్యం కానీ ఒక కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది. అట్టడుగు వర్గాల్లోని పేద ప్రజలను అందరినీ పట్టించుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఒక అదృష్టం ఏంటంటే ఇందిరాగాంధీ లాంటి మంచి నాయకులు, దాంతోపాటు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి ఎక్కడైనా కానీ కాంగ్రెస్ అంటే గట్టి నాయకత్వం ఉన్న పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ మించిన పార్టీ లేదు దేశంలో. ఈ పార్టీకి వాస్తవానికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీయే ఈ దేశాన్ని రక్షిస్తుంది. మళ్ళీ రానున్న రోజులలో మళ్ళీ అధికారాన్ని తీసుకొచ్చి ఇంకా సమర్థవంతంగా అంటే మన కార్యకర్తల్ని అందరినీ మంచి పట్టించుకోవాలి, అందరినీ మంచి అభివృద్ధి వాటిని నడిపించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. జయంతిని పురస్కరించుకొని ఒక 2 మాటలు మన గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి స్వగృహంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు రావడం ఎంతో సంతోషం. నిజంగా ఇందిరాగాంధీ గారు 1917లో జన్మించి ఒక స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్న కుటుంబంలో జన్మించి విద్య నేర్చుకొని 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలు పాలు కావడం జరిగింది. ఆనాటి నుండి ఇందిరాగాంధీ గారు అహర్నిశలు భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేయడమే కాకుండా తదుపరి అనుభవజ్ఞులైన ప్రధానమంత్రుల నేతృత్వంలో రాజకీయ ఓనమాలు దిద్దడమే కాకుండా ఒక పటిష్టమైన ప్రధానమంత్రిగా భారతదేశంలో పరిపాలన కొనసాగిస్తూ అలీన దేశాల అధ్యక్షురాలుగా ప్రపంచం లోపల కూడా గర్వించదగ్గ ఒక బిడ్డగా ఎదగడం. మరి ఈ రోజు మాట్లాడుతున్నారు, ఏ రోజు కూడా భారతదేశ సమగ్రతకు సమైక్యతకు భంగం వాటిల్న కాంగ్రెస్ పార్టీ ముందుందన్న దానికి నిదర్శనం. ఆనాడు ఇండియాకు పాకిస్తాన్ కు జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ లాహోర్ వరకు కూడా తరిమి కొట్టిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ గారికే దక్కింది. మరి ఎవరో చెప్పడం కాదు, లాహోర్ గడ్డ మీద ఇండియా పతాకాన్ని ఎగరవేసిన ఘనత ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలో జరిగింది. అంత సమర్థవంతమైన నాయకురాలు కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రిగా ఉండడం, మరి అటువంటి సమర్థవంతమైన పార్టీలో మేమందరం కార్యకర్తలుగా ఉండడం గర్విస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. జై హింద్, జై కాంగ్రెస్. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్ లో స్వర్గీయ ఇందిరాగాంధీ యొక్క జయంతి సందర్భంగా
ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవనీయులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రభుత్వ విప్పైనటువంటి అన్న లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల ప్రాంత ప్రజల సేవ చేయడమే ధ్యేయంగా, వారికి ఏమి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా, ప్రభుత్వ పరంగా వారికి ఏమైనా కష్టాలు నష్టాలు ఉంటే ఏ ప్రభుత్వమైనా ప్రశ్నించడమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి అన్న ఎమ్మెల్సీ అన్న జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు కొత్త మోహనన్న గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్ఏ నాయకులు, సేవదళ నాయకులు అందరికీ కూడా మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఏమి ఆశించకుండా కాంగ్రెస్ పార్టీ బతికి ఉండాలనేటువంటి కోరుకునేటువంటి అందరి కార్యకర్త నాయకుల శిరసాంచి నమస్కారం తెలియజేస్తూ, సోదరులారా, స్నేహితులారా, ఇందిరాగాంధీ చరిత్ర మరవనటువంటి నాయకురాలు ఇందిరాగాంధీ గారు గొప్ప నాయకురాలు అంటాం, దేశానికే ప్రధానమంత్రి అంటాం, కానీ ఈ యొక్క భారతదేశానికి ప్రపంచానికే తెలియజేసేటువంటి మహానాయకురాలు మరి ఇందిరాగాంధీ అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. స్వతంత్రం పూర్వం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంగ్లేయులతో స్వతంత్రం కోసం పోరాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా తెచ్చినటువంటి స్వతంత్రాన్ని కూడా కాపాడే కొరకు కొంతమంది వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో మాకు ప్రత్యేక దేశం కావాలని పోరాటం చేస్తే వారిని అడ్డుకొని కూడా ఈ దేశానికి దాదాపు 38 బుల్లెట్లు ఆయన దేహంలో చొచ్చుకోపోయినప్పటికీ కూడా ఈ దేశానికి రక్షణ కొరకు ఉన్నటువంటి నాయకురాలు, దేశాన్ని కాపాడినటువంటి నాయకురాలు మరి ఇందిరాగాంధీ అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇందిరాగాంధీ గారు మరి ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, దళితులు, మైనార్టీ వర్గాల కొరకు అనేక పోరాటాలు చేశారు. ఈ రోజు జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి గాంధీనగర్ ఉన్నటువంటి ఏరియా కూడా ఈ రోజు ఎంతో కాస్ట్లీ అయిపోయింది. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఆ ప్రాంతంలో బడుగు బలైన వర్గాలకు, దళితులకు కూడా కూడు గుడ్డ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరి ఇక్కడ జగిత్యాల కూడా ఒక కాలనీ ఏర్పాటు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఆమె చనిపోయి 2 సంవత్సరాలు అనేప్పటికీ కూడా ఆమె యొక్క సేవలు చరిత్రలో మిగిలిపోతే ఆ చరిత్రను ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నెమరేసుకుంటారు, ఈ దేశానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను గర్వపడుతున్న సోదరులారా. అటువంటి దేశం మన భారతదేశం. దురదృష్టాత్తు మన ఈ దేశంలో ఇప్పుడు మద్దతు పార్టీ భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఈ దేశంలో అనేక మతాలుగా విభజించి, కులాలుగా విభజించి, వివిధ వర్గాలను విభజించి దానికి సాక్ష్యం మణిపూర్ అనేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తాను. అంటే విడదీసి పరిపాలించేటువంటి బీజేపీ భారతీయ జనతా పార్టీ నాయకులు కలుపు కలగాలని చెప్పి మరి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి బాంబే వరకు కూడా పాదయాత్ర చేస్తూ ఒక మాట అన్నారు, నఫరత్ కి బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ ఖోలేమని అంటాడు. నిజంగా ఎంత గొప్ప మాట. మరి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ రకంగా ఉన్నాయంటే నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఈ దేశాన్ని రక్షించడానికి కొరకు పుట్టినటువంటి పార్టీ అని అనుమానం లేదు. ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గుండెలే చేసుకొని కూడా చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. అటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో అనేక వర్గాలను కలిసి అనేక విషయాలు చెప్తూ భారతదేశానికి మరి ఈ రోజు ప్రేమను పంచాన్ని ప్రేమ వక్తాన్ని చెప్పినటువంటి మహానాయకుడు మరి రాహుల్ గాంధీ గారు అని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఏదేమైనా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్, జై జై జీవన్. సంవత్సరాల నుంచి ఇవాళ కూడా ఇప్పుడు మనకి ఇందిరాగాంధీ మన పక్కనే ఉన్నట్టు, మనతోనే ఉన్నట్టు మనం ఫీల్ అవుతాం. అదే బాటలు మనం అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడవాలా. ఎన్ని ఏది వచ్చినా ఎదురొచ్చినా మన లక్ష్యం అదొకటి గుర్తుపెట్టుకోండి. అన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఎంతో కష్టపడి ఇవాళ మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి నష్టం జరగకుండా మంచిగా చూడాలని చెప్పేసి నేను మీకు దీని సందర్భంగా, ఎందుకంటే మొన్ననే ఒక సంఘటన జరిగింది, దాన్ని మళ్ళీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని రకాల ఇటు అన్ని సేఫ్టీ ఉండాలి, పదవులు కూడా ఇవ్వాలి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని గౌరవించాలా. ఎందుకంటే మనం ఇన్నేళ్ళు కష్టపడితే కొన్నేళ్ల నుంచి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఎవరికి ఏ రకంగా పనిచేసిన వాళ్ళకి ఆ రకంగా గౌరవించి ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ముఖ్యంగా మరి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊర్లలో పోయినప్పుడు మనం ఫస్ట్ ఎవరి పేరు గుర్తు చేసుకుంటాం చెప్పండి. ఇలా కూడా మళ్ళీ మనం పోతే ఇందిరమ్మ ఇల్లనే మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం. మరి అదే చెప్తా ఉన్నా, మనకి ధైర్యం బలం మనకి ఇచ్చిన మొత్తం అండా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ పేరు వల్లనే మనం రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ, మరి అదే రకంగా సోనియా గాంధీ గారు ఎలాంటి పదవి తీసుకోకుండా వారు కూడా
ఇందిరాగాంధీకి దాదాపులలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలను కుటుంబాలను మంచి అంటే పైన అందరం ఎక్కించడానికి చూస్తుండ్రు. మరి అలాగే అన్న మీ అందరికీ వల్ల మా కార్యకర్తలందరినీ మంచి చూడాల్సిన బాధ్యత ఉంది. అందుకే నేను మనవి చేసుకుంటా ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త తరఫుకెళ్ళి నాకు అవకాశం ఇచ్చిన సిపిఐ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ గారు, మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రి గారు ఎమ్మెల్సీ జీవనన్న గారు, ఇక్కడికి వేచి చేసిన కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఇందిరాగాంధీ అంటే అప్పుడు 78లో ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ స్థాపించి కాంగ్రెస్ కి అపోజిట్ లో ఈమె ఒక పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీ మళ్ళా పార్టీ పెట్టి భారతదేశంలోనే అప్పుడు ఇందిరాగాంధీ కాంగ్రెస్ అంటే మొత్తం భారతదేశంలో స్వీప్ చేసి ఘనత వహించిన మన ఇందిరమ్మ గారి జయంతి సందర్భంగా మరి ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నా నమస్కారం. ఇందిరాగాంధీ 107వ జయంతిని పురస్కరించుకొని మన ఇందిరాభవన్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు విప్ అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు మరియు మన ప్రియతమ నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, మిగతా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ఇందిరాగాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇందిరాగాంధీ అంటేనే భారతదేశం అంటేనే ఇందిరాగాంధీ. ఆ స్థాయికి తీసుకుపోయిన వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ. గతంలో ఇందిరాగాంధీ గారు పెట్టిన ఏదైతే సిద్ధాంతం 20 సూత్రాల పథకం గాని 6 సూత్రాల పథకం గాని అట్లాగే గరీబీ హటావో అనే నినాదం తీసుకొచ్చి భారతదేశంలోనే జాతీయ బ్యాంకులన్నింటినీ జాతీయం చేసిన గొప్ప వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఇవాళ ఆనాటి బ్యాంకులను జాతీయం చేయడం వల్లనే సామాన్య మానవుడు కూడా బ్యాంకులకు వెళ్లి డబ్బులు ట్రాన్సాక్షన్ చేసుకున్నారు. ఈ రోజు కేంద్రంలో ప్రభుత్వం డిజిటల్ అనే పదం ఇందిరాగాంధీ గారు నేషనల్ బ్యాంకులో నేషనల్ చేసినప్పుడే డిజిటల్ గా మారింది. ఇది చాలా మందికి తెలియదు. దయచేసి ఇందిరాగాంధీ గారు ఎంత పొగిడినా చాలా తక్కువ ఉంటది. భారతదేశంని ప్రపంచ దేశాలలో తీసుకుపోయి ఐక్యరాజ్య సమితిలో ఒకనాడు ఆమె ఐక్యరాజ్య సమితికి అధ్యక్షురాలుగా చేసిన గొప్ప వనిత భారతదేశం నుండి ఒక శ్రీమతి ఇందిరాగాంధీ గారు అని గొప్ప చెప్పక తప్పదు. అటువంటి ఇందిరాగాంధీ గారు మన పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెందింది కావాలన్నా మన అందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ అవకాశం నాకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తుంది. జై కాంగ్రెస్. మాజీ భారత ప్రధాని ఇందిరాగాంధీ యొక్క జయంతి నిర్వహించుకొని ఇందిరాభవన్ లో నిర్వహించుకున్నటువంటి ఈ కార్యక్రమానికి పెద్దగా ప్రభుత్వ వైపు అన్నయ్య గారికి మరియు జీవన్న గారికి మరియు ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మన ఒక మహిళగా ప్రధానమంత్రిగా భారతదేశంలో మహిళ కూడా రాణించగలుగుతుందని నిరూపించి ఒక ప్రభుత్వం ద్వారా అవార్డులను కూడా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని జనసేవ దళ కార్యక్రమంలో ముఖేష్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పరచడం కూడా చాలా అభినందనీయం. గతంలో కూడా ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ నుండి ఈ రక్తదాన శిబిరాలను కూడా నిర్వహించడం జరిగింది. ఆకలితో ఉన్న వారికి అన్నం ఎంత ముఖ్యమో మనం ప్రాణాన్ని కాపాడుకోవడానికి కూడా రక్తం దానం చేయడం వల్ల కూడా వాళ్ళ ఒక మనిషి యొక్క ప్రాణాన్ని నింపడం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు ముందు జరగాలని అందరికీ సేవలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మాజీ మంత్రివర్యులు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దల జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా దేశానికి ప్రపంచానికి దిశ మహోన్నత నాయకులను స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు జగిత్యాల జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా దాని అనుబంధ సంఘాలకు సంబంధించిన యువన కాంగ్రెస్ సేవాదళ్ ఎన్ఎస్ఐ మహిళా కాంగ్రెస్ వివిధ హోదాల్లో ఉన్నటువంటి కౌన్సిలర్స్ ఆ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఘనంగా వారికి జన్మదిన హఠావో అని చెప్పి 20 సూత్రాల పథకాన్ని తీసుకొచ్చి సమన్యాయంగా దేశంలో ఉన్నటువంటి అట్టడి వర్గాన్ని ముఖ్యంగా దళిత పీడిత బలహీన మైనార్టీ అన్ని వర్గాలకు అండగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది. పేదరికాన్ని నిర్మూలన చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఏదైతే ఆశించిన ఫలితాలు
అన్ని వర్గాలకు చేయాలని శ్రీమతి ఇంద్రమ్మ తల్లి ఈ రోజు పేద వర్గానికి ఆ రోజు నుంచి ఈ రోజు పేద వర్గం అంతా ఆ తల్లెంబడి ఆ తల్లి ఇచ్చినటువంటి నీడెంబడే ఆ నీడలో బతికిన వాళ్ళం మేమందరం కూడా. మరి అంత గొప్ప మహనీయ గారి యొక్క నా కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మా మిత్రులు ఇప్పుడు రక్తదానం కూడా చేయడానికి కూడా ఈరోజు పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క ఏదైతే చేసిన సేవలు, అదేవిధంగా వారి కుమారుడు కూడా రాజీవ్ గాంధీ గారు కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించిందంటే దేశం ప్రజల యొక్క అభ్యున్నత కోసం ప్రజలంతా కూడా అన్ని వర్గాల ప్రజలు ఈ భారతదేశంలో కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఆలోచన పడిన కుటుంబం పరంగా వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి ఆ కుటుంబంలో ఈ రోజు మరవలేదని మరొక్కసారి మనం చేసుకుంటూ మనం చాలా మంది పెద్దలు చాలా విషయాలు మాట్లాడినారు. మనం మా ముఖ్యులందరూ కూడా మనం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పెద్ద జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని స్థాయికి వచ్చిన వ్యక్తిగా ఏ కార్యకర్త కూడా ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని భవిష్యత్తులో ఉంది మనం చేసుకుంటూ మనకు కూడా దేవుడు మంచి రోజులు వస్తాయని ఒక నమ్మకంతో విశ్వాసంతో మనందరం ముందుకు పోదాము. ఇప్పుడు మా మీడియా మిత్రులకు అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మనవి చేసినట్టే మన ఇంద్రమ్మ తల్లి కూడా విగ్రహానికి పూలదండ వేయాలి. ఇక్కడి నుంచి అందరం కూడా అక్కడికి పోవాలని చెప్పి మనవి చేసుకుంటూ మన గౌరవ పెద్దలు మన ప్రియతమ నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారు మాట్లాడవచ్చుగా మనవి చేస్తున్నాం. ఈనాటి 107వ ఇందిరాగాంధీ జయంతి ఉత్సవ కార్యక్రమ నిర్వాహకులు కుమార్ గారు, అట్లాగే యువజన కాంగ్రెస్, సేవాదల్, ఎన్ఎస్యుఐ మిత్రులందరూ కూడా చెప్పంటున్నారు. కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, పాత్రికేయ సోదరులు అందరికి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, వాస్తవంగా ఇందిరాగాంధీ గారితో నాకు ఉన్నటువంటి అనుబంధం ఈ ప్రాంతానికి అందరికి తెలిసిందే. ప్రజా జీవితంలో ఏదైతుందో రాజకీయంగా ఎవరెన్ని సంభాషణలు వార్తలు చేసినా గానీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి త్యాగమూర్తి మరి కేవలం ఇందిరాగాంధీ గారు అని చెప్పక తప్పదంటుంటే. ఆనాడు ఈ దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేసి దేశానికి స్వాతంత్రాన్ని సిద్ధింపజేస్తే ఆ దేశ సమగ్రతను కాపాడటానికి అవసరమైతే తన చివరి రక్త బొట్టు వరకు ఏదైతున్నదో నేను ఈ దేశ సమగ్రత కాపాడటానికి పాటుపడతా అని చెప్పని త్యాగం చేసినటువంటి ఒక త్యాగమూర్తి ఇందిరాగాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదంటుండే. ఇవాళ జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ భారతదేశ ప్రతిష్ట ఇనుమడింపజేయబడటానికి వీళ్ళు ఇందిరాగాంధీ గారు ఏదైతే ఒక ప్రధానమంత్రిని కాకుండా ఒక ఉక్కు మహిళగా చెప్పంటున్నా. అవును, ఐక్యరాజ్య సమితిలో కానీ అలీన దేశాల ఉద్యమంలో కానీ వారు చేపట్టినటువంటి యొక్క నాయకత్వ లక్షణాలు ఇవాళ కూడా భారతదేశ కీర్తిని ఏదైతుందో ఇనుమడింపజేస్తుందని చెప్పంటుంది. మన దాయా దేశమైనటువంటి ఒక పాకిస్తాన్ ఏదైతుందో ఈనాడు కూడా మనపై కుట్ర జరగకుండా ఉండటానికి కొరకు ఏదైతుందో ఒక లౌక్యతతోని ఇలా పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించడమే కాదు, ఇప్పుడే మిత్రులు అన్నట్టు ఏదైతుందో లాహోర్ పై కాంగ్రెస్ జెండా, భారతీయ జెండా, జాతీయ జెండా ఎగరవేయడంతో పాటుగా ఇలా బంగ్లాదేశ్ విముక్తి కలిగించి బంగ్లాదేశ్ ఏర్పాటు చేయడంతో మరి ఇవాళ కూడా ఏదైతుందో మన దాయా దేశం మనపై కన్నెత్తి చూసే ఒక పరిస్థితి లేదు అని చెప్పారంటే ఆ ఘనత మరి సరిగ్గా ఇందిరాగాంధీ గారి అని చెప్పి చెప్పక తప్పదంటారు. దళితులే గాని, బలహీన వర్గాలే గాని, అల్పసంఖ్యాక వర్గాలు, ముస్లిం, క్రిస్టియన్సే గాని, ఎవరే కానివ్వండి, జాతి మత కుల భేదం లేకుండా అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పింపజేయబడే విధంగా ముఖ్యంగా సమాజంలో నిరుపేదలైనటువంటి దళితులకు ఏదైతుందో ఒక ఆత్మవిశ్వాసం నింపే విధంగా కార్యక్రమాలు చేపట్టింది ఇందిరాగాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదంటారు. అలాంటి గరీబీ హఠావ్ అనే నినాదంతో ప్రతి నిరుపేద వాడికి నివాసిత యోగ్యమైనటువంటి గృహ నిర్మాణ సముదాయం కల్పింప చేయాలని స్థల సేకరణతో పాటుగా చెప్పంటే నేను దురదృష్టం ఏంటంటే వాళ్ళ ప్రభుత్వాలు స్థలం ఉన్నవాడికి ఇల్లు అనేటువంటి ఒక ఆలోచనకు వస్తుంది. నేనేమంటున్నా, స్థలం ఉన్నవాడు కొంత స్థలాన్ని సేకరించుకోగలుగుతున్నాడు, స్థలం లేని వాడి కూడా ప్రభుత్వ పరంగా స్థలాన్ని సేకరింపచేసి గృహ నిర్మాణ నిర్మాణాన్ని తలపెట్టింది ఇందిరాగాంధీ గారు చెప్పండి.
ఇలా మన ప్రాంతమే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇందిరమ్మ కాలనీ అంటే గృహ నివాసిత కాలనీ లేని గ్రామం ఏదైనా ఉందంటే మరి నేనైతే ఊహించలేను అని చెప్పంటుంది. ఆ విధంగా అంత గొప్ప కార్యక్రమం అని చెప్పట్టింది. వీళ్ళ దున్నేవారిదే భూమి, వీళ్ళ సిద్ధాంతం కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఇస్తుందో నిరుపేద వర్గాలకు సాగు చేసే వారికి భూమిపై హక్కు కల్పించాలి ఒక భావనతోని వీళ్ళు భూ సంస్కరణ చట్టాన్ని ప్రవేశపెట్టి భూ పరిమితి విధానంతో ఏదైతుందో ఇలా దళితులు బలహీన వర్గాలకు నిరుపేద వర్గాలకు ఏదైతుందో భూమిపై యాజమాన్యపు హక్కు కల్పింపజేసింది ఇందిరాగాంధీ గారు అని చెప్పంటుంది. దయచేసి మీరు ఏ విధంగా ఆలోచన చేసినా కానీ వీళ్ళు బ్యాంకుల జాతీయకరణ, ఒకప్పుడు ఏదైతుందో బ్యాంక్ అంటే కేవలం పెట్టుబడిదారి వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉండేటువంటి ఒక నిధి బ్యాంక్ అంటున్నాయి. అటువంటి బ్యాంకులను జాతీయకరణ చేయడంతో ఇవల్ల మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఇలా మహిళా శక్తి భవనాల నిర్మాణంతో పాటుగా వారికి కావలసినటువంటి ఒక ఆర్థిక సముదాయాన్ని పెంపొందింప చేయడానికి మరి వడ్డీ లేని రుణాలు కల్పింపజేపుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే ఇవన్నింటికి నాంది బ్యాంకుల జాతీయకరణ అని చెప్పండి. ఆ బ్యాంకుల జాతీయకరణతో ఏదైతుందో ప్రతి నిరుపేద వర్గాలకు బ్యాంకు పై ఒక హక్కు కల్పించి నిరుపేద విద్యార్థులు ఏదైతుందో ఉన్నత విద్య కొరకు మరి విదేశాలకు పోవాలన్నా కానీ వారికి బ్యాంకు నుండి రుణ సదుపాయం పొందే విధంగా ఆలోచన ఇందిరాగాంధీ గారు చెప్పంటున్నా. ఏదైతుందో ఏ రంగంలో చూసి నేను వీళ్ళ వ్యవసాయ రంగం కానివ్వండి, నిరుపేద వర్గాలకు ఏదైతుందో స్వయం ఉపాధి పథకాలే కానీ, ఉద్యోగ అవకాశాలే కానీ, ముఖ్యంగా మహిళలకు ఏదైతుందో తన ఆడబిడ్డ అనేటు ఒక భావన లేకుండా ఆత్మస్థైర్యం కల్పించిందే. ఈ దేశంలో ఏదైతుందో వీళ్ళు పంజాబ్ సిక్ ఉగ్రవాదులు ఖలిస్తాన్ ఏర్పాటు దిశగా ఏదైతున్నదో మరి ఉద్యమం చేపట్టబోతున్న తరుణంలో ఈ దేశ సమగ్రత కొరకు అప్పుడు స్వర్ణ దేవాలయంపై దాడి చేసిన సందర్భంగా మరి సిక్ ఉగ్రవాదులు ఆమె ప్రాణాన్ని ముట్టు తలబెట్టబోతున్నారని ఇలా రా ఇంటెలిజెన్స్ విభాగం ఏదైతుందో ఇందిరాగాంధీ గారు సూచించారు. వారి సెక్యూరిటీ విభాగం పర్సనల్ సెక్యూరిటీ విభాగంకి వెళ్ళి సిక్ జాతికి చెందినటువంటి వారిని తొలగించాలని చెప్పి సూచించారు. నేను ఒక భారత ప్రధానిగా వీళ్ళు ఈ దేశాన్ని ఏదైతుందో మత విశ్వాసాలకు అతీతంగా నేను పాలించేటువంటి ఒక నాయకురాలిగా నా పర్సనల్ సెక్యూరిటీ విభాగంకి వెళ్ళి ఒక జాతిని దూరం పెట్టడానికి పెట్టినప్పుడు నేను ప్రధానిగా కొనసాగే నైతిక హక్కు నాకు లేదు అని చెప్పని మరి రా ఇంటెలిజెన్స్ అధికార సూచన కూడా తిరస్కరించింది. దాని పరిణామం ఏదైతుందో ఆమె బలి కావడం జరిగిందని చెప్పండి. అటువంటి మహానాయకురాలి త్యాగాలు చూసి నా అలాంటి వాళ్ళం ఏదైతుందో అంతవరకు నెహ్రూ కుటుంబం, ఇందిరా కుటుంబం అంటే కేవలం ఒక రాజకీయ కుటుంబంగా మాత్రమే చూసే జరుగుతుంటాయి. ఇది ఒక రాజకీయ కుటుంబం కాదు, ఈ దేశం కోసం, దేశ స్వతంత్రం కొరకు, సమగ్రత కొరకు త్యాగాలు చేసే కీర్తి గల కుటుంబం అని చెప్పని గుర్తించి మరి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆనాటి నుండి ఈనాటి వరకు 4 దశాబ్దాల కాలం అని చెప్పంటారు. మరి పార్టీలో అంకితమే సేవ చేసే భాగ్యం, అవకాశం నాకు లభించడం నేను నిజంగా అదృష్టంగా భావిస్తాను చెప్పంట. రాజీవ్ గాంధీ గారు సిమిలర్లీ ఆ తల్లి పుత్రుడిగా చెప్పంటున్నా వీళ్ళ ఎప్పుడైతే కుల మతాలను విభజించాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో యావత్ దేశంలో సద్భావన యాత్ర కార్యక్రమాన్ని చేపట్టి భారతదేశంలో హిందూ, సిక్, ఇసాయి అనే కుల మత భేదం లేదు అని చెప్పాను. అందరం ఒకే కులం, ఒకే జాతి తెలియజెప్పే విధంగా రాహుల్ గాంధీ గారి యాత్ర చేపట్టడం, ప్రపంచంలో శాంతి సందేశాన్ని, మన బుద్ధుడు శాంతి సందేశాన్ని ఇచ్చిండే, ఆ కాలంలో బుద్ధుడు శాంతి సందేశాన్ని ఇచ్చిండు. ఈ కాలంలో రాజీవ్ గాంధీ గారు చెప్పంటూ నేను మన పొరుగు దేశమైనట్టుగా శ్రీలంకలో ఉగ్రవాదం పెళ్లిబుకుతున్న సమయం లోపల అలా శాంతి నెలకొల్పడానికి కొరకు ఏదైతుందో మరి శ్రీలంకకు అండగా నిలవాలని తలంచిన సమయం లోపల శ్రీలంక ఉగ్రవాదులు మరి రాజీవ్ గాంధీ గారిని పొట్టన పెట్టుకోవడం కూడా మనకు తెలియదు కాదని చెప్పంటారు. ఇవాళ కూడా రాహుల్ గాంధీ గారు చెప్పంటూ నేను అదే ఇందిరా రాజీవ్ బాటలో పయనిస్తున్నటువంటి ఒక నాయకుడు రాహుల్ గాంధీ గారే చెప్పంటారు. భారత్ జోడో యాత్ర, భారత్ జోడో యాత్ర. ఇప్పుడే మిత్రులు చెప్పారు
నఫరత్ కి బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ ఖులే జైసా రాహుల్ గాంధీ గారు ఏదైతుందో సద్భావన యాత్ర, భారత్ జోడో యాత్ర చేపట్టి యావత్ భారతదేశ ఐక్యత నిలబెట్టే విధంగా వారు ఏ విధంగా ముందు పోతున్నారో మనకు తెలియంది కాదు. ఇలా మన భావి భారతదేశం ఏనాటికైనా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రిగా చూడడమే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని చెప్పని తలుస్తూ, ఇలా కాంగ్రెస్ లో ఒక కార్యకర్తగా సేవ చేయడం కూడా గర్వంగా భావించే తరుణం ఇది అని చెప్పని మనం చేస్తాం. మరి వాళ్ళు ఇంత కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహింపజేయటం లోపల మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులే గాని, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులే గాని, యువజన కాంగ్రెస్ విభాగమే గాని, ఎన్ఎస్యు విభాగమే గాని, ముఖ్యంగా సేవాదల్ ముఖేష్ ఏదైతుందో ఈ దేశం కొరకు రక్తం దారపోసినటువంటి ఇందిరాగాంధీ గారిని తలుచుకునే విధంగా ఇవాళ రక్తదాన శిబిరాన్ని వారు ఏర్పాటు చేసినందుకు నేను వారి హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇప్పుడు మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు పేర్కొన్నట్టు ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఆరంభించి మనం అక్కడ పోయేది అవుతుందో ఇందిరాగాంధీ విగ్రహాన్ని పూలమాలతో అలంకరించడం జరుగుతుంది. మరి ఎప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా నిర్వహింపజేయడానికి తోడు నిలుస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులకు అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్.